నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో చిరస్మరణీయ విజయం సాధించి మూడోసారి టైటిల్ని కైవసం చేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 3 టీ20 ప్రపంచ కప్ టైటిళ్లను సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఆతిథ్య దేశంగా ఈ ఘనత సాధించడం మరో విశేషం. ఈ చారిత్రక విజయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, విశ్లేషకుల నుంచి టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు లేకుండానే యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఈ టైటిల్ను గెలుచుకోవడం ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో పటిష్టమైన జట్లను ఓడించి ఫైనల్లో జగత్ విజేతగా నిలవడం టీమిండియా అనుసరించిన దూకుడు వ్యూహానికి నిదర్శనం. ఆ దూకుడు మంత్రంతోనే 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించారు. అఫ్రిది ముఖ్యంగా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రదర్శనను ప్రశంసించారు. అభిషేక్ శర్మ దూకుడైన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కు కీలక మలుపు అని ఆయన అన్నాడు. అభిషేక్ ఇచ్చిన ప్రారంభం వల్లే టీమిండియా 250కి పైగా పరుగులు భారీ స్కోరుని సాధించగలిగిందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతన్ని త్వరగా అవుట్ చేసి ఉంటే టీమిండియా స్కోర్ 200 నుంచి 210 పరుగుల లోపే ఉండేదని, అప్పుడు న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని ఛేదించి గెలిచే అవకాశం ఉండేదని ఆఫ్రిది వివరించారు. అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే 90కి పైగా పరుగులు సాధించడం, భారత్ సాధించిన 96 పరుగుల విజయం మార్జిన్కు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. న్యూజిలాండ్ బౌలర్లు ఆరంభంలోనే అతని వికెట్ తీసి ఉంటే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదని అఫ్రిది అభిప్రాయపడ్డారు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడంటే అభిషేక్ శర్మ ఎంత విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడో అర్థమవుతుందని అఫ్రిది అన్నారు. ఈ ప్రపంచ కప్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన 5 టీ20 సిరీస్లు ప్రతి మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడని, మరోసారి అదే జట్టుపై ఫైనల్లో తన వీరోచిత పోరాటం న్యూజిలాండ్కు శాపంగా మారిందని షాహిద్ అఫ్రిది గుర్తు చేశాడు. ప్రపంచ క్రికెట్లోకి అతడే చాలా ప్రమాదకరమైన ఆటగాడని, ప్రతి జట్టులోనూ అతడి లాంటి ఇన్నింగ్స్ ఆడాలని, అతని లాంటి ఆటగాడు ఉండాలని కోరుకోవడం తప్పు లేదంటూ షాహిద్ అఫ్రిది అభిషేక్ శర్మను ప్రశంసించారు. ఈ టీ20 ప్రపంచ కప్లో అభిషేక్ శర్మ ఎక్కువ మ్యాచ్లలో జట్టును గెలిపించలేకపోయినా అసలైన ఫైనల్ మ్యాచ్లోని అతని ఇన్నింగ్స్ అత్యంత కీలకమని అఫ్రిది అన్నారు. వ్యక్తిగతంగా తనకు టీమిండియా ప్రపంచ కప్ గెలవడం ఇష్టం లేదని అఫ్రిది అంగీకరించిన గెలుపును ఎవరు ఆపలేరు కదా అంటూ తన వ్యాఖ్యలను ముగించారు.